గైస్ ఇప్పుడు మనం బెంగళూరు సిటీ నుంచి మన జర్నీ స్టార్ట్ అయింది. నేను మొన్నే మీకు అప్లోడ్ చేసిన వీడియోలో మొత్తానికి నాకు చూపించడం కుదరలేకుండా అయిపోయింది. అది నేను ఇప్పుడు సెకండ్ పార్ట్ మీకు ఇస్తుంది. ఇప్పుడు మనం బెంగళూరు సిటీలో ఉంది. బెంగళూరు సిటీ మనకు అందరికీ తెలుసు కదా, గ్లాస్ గార్డెన్ ఆఫ్ ఇండియా ఆర్ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, ఇదన్నీ మనకు చెప్పవచ్చు. చాలా నీట్ అండ్ క్లీన్ సిటీ. చాలామంది టూరిస్ట్ బెంగళూరులో, మైసూర్లో డే బై డే వస్తున్నాడు. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా నుంచి బయట నుంచి కూడా చాలామంది ఫారినర్స్ కూడా వస్తుంది. చాలా పెద్ద సిటీ, క్లీన్ అండ్ నీట్ సిటీ. సో ఇప్పుడు మన జర్నీ బెంగళూరు సిటీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక మన బాగా మందికి ఈ బెంగళూరు సిటీకి రావాలి, లేకుండా ఇక్కడ చూడాలి అట్లా కోరిక ఉన్నా కూడా మనకు ఒక్కొక్క టైంలో అది సాధ్యం కాదు. కానీ ఇట్లా ఉన్న చిన్న చిన్న వీడియోలో మనం అది చూసినప్పుడు ఏదో కొంచెం మనకు అర్థమవుతుంది. సో నా జర్నీ పాటు నాకు ముందే ఉన్న సీన్ మిమ్మల్ని చూపించాలి అట్లా అనుకోండి నేను ఈ వీడియో ఇప్పుడు పంపిస్తుంది. గైస్, ఇది సిటీ సెంటర్, చాలా బిజీ ఉన్న సిటీ, చాలా పెద్ద సిటీ. ఇదొక చిన్న పార్ట్ మాత్రమే. ఇదొక ఒక పార్ట్, బస్ స్టాప్ రూట్ ఇదే. మనం ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తుంది. అక్కడ నుంచి మైసూర్కి ఉన్న బస్సు ఎక్కడానికి ఇప్పుడు బెంగళూరులో వెళ్తుంది. చూడండి గైస్, ఇది ఇప్పుడు మన హిల్ టాప్. నేను మొన్న వీడియోలో జస్ట్ బిఫోర్ ఐ షో యూ దట్ ద హిల్ టాప్ ఆఫ్ ద dental college, the balance part I want to show you, so that I am showing you. ఇది కర్ణాటక స్టేట్లో కూర్గ్ వీరాజ్పేట హిల్ టాప్. ఇక్కడ కూడా చాలా మంది టూరిస్ట్ వస్తున్నారండి. ఏంటంటే ఇదే సైట్ ఆఫ్ వ్యూ, బాగా మంచి వ్యూ ఉంది. మన ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు మనకి ఏం తెలియలేదు కదా, కానీ మనం బయట ఉన్న ప్రపంచం కూడా చూడాలి. ఒక్క స్టేట్ నుంచి ఇంకా ఒక స్టేట్లో ఏం తేడా జరుగుతుంది, ఏం తేడా ఉంది అట్లా మీరు కూడా తెలుసుకోవాలి. ఇది చూడండి, ఇది నారో రోడ్, ఇది ఆఫ్ రోడే. ఇది బోత్ సైడ్ కూడా థిక్ బుషెస్ అండ్ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ వైల్డ్ లైఫ్ కూడా మనకు అక్కడెక్కడ చూడొచ్చు. ఇది చూడండి, ఇది రోక్ స్లోప్, ఈ స్లోప్ ఆఫ్ ద ఏరియా హిల్ టాప్లు ఉంది. మనం ఇప్పుడు ఈ హిల్ టాప్ నుంచి మనకి సిటీ మొత్తం చూడొచ్చు. ఇది వీరాజ్పేట, కూర్గ్ వీరాజ్పేట టౌన్, ఇది మొత్తం చూడొచ్చు. ఇది ఎన్నో మీటర్ హైట్లు ఉంది. మనం ఇప్పుడు ఈ టాప్లో చూడండి, స్లోపీ ల్యాండ్ ఏరియా. ఇక్కడ నుంచి మనకు అన్ని వ్యూ చూడొచ్చు. ఎంత మంచి ఉంది మీరు చూడండి. ఇది కూర్గ్ లేకుండా వీరాజ్పేట, కూర్గ్ డిస్టికే స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అట్లా అని చెప్తుంది. స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా ఏంటంటే చాలా టైప్ స్పైసెస్ ఉంది, చాలా గ్రీనరీ ఉంది, స్పైసెస్ ఉంది. సో మనకి అందరూ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అట్లా అని చెప్తుంది. చూడండి గైస్, ఈ గ్రీనరీ చూసిన మనకెంతో ఒక మైండ్కి ఒక రిఫ్రెష్మెంట్ కనిపిస్తుంది. నేను ఇట్లా పోయినప్పుడు నాకు కూడా నా చిన్న ఏజ్లో నేను చదువుకున్నప్పుడు స్కూల్కి పోయిన ఆ ఒక ఫీలింగ్ నాకు కూడా కనిపిస్తుంది. ఏంటంటే ఇట్లాంటివి ఉన్న ఈ ఆఫ్ రోడ్లో, కట్టర్ రోడ్లో 5 కిలోమీటర్స్ డౌన్ అండ్ 5 కిలోమీటర్స్ అప్ జర్నీ తీసుకోండి స్కూల్ పోయిన వాళ్ళు మేము. సో ఇది అట్లనే ఫీలింగ్ కనిపిస్తుంది, ఒక నోస్టాల్జియా అట్లా అని చెప్పొచ్చు. చూడండి గైస్, ఎంత మంచి వ్యూ. బోత్ సైడ్లో మనకు ఇట్లనే చెట్టులు ఉంది. ఇది చెట్టులు కాదు, ఇది ప్లాంటేషన్స్ అండ్ ఈవెన్ ఫారెస్ట్. ఇప్పుడు ఇది ఫారెస్ట్ కవర్ అయింది, ల్యాండ్ ఏరియాకి మనం వచ్చేసింది. ఇది ఓనర్స్, ద స్పెషల్ ఓనర్స్ ది ల్యాండ్. ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా మంది రిచ్ పీపుల్ అంటే వాళ్ళకి 100 acres, ఈవెన్ 1000 acres ఆల్సో ల్యాండ్ ప్లాంటేషన్స్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ రకాల ప్లాంటేషన్స్ మనకు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీ ప్లాంటేషన్స్ బాగా ఉంది. అది కాకుండా ఇంకా టీ ప్లాంటేషన్స్ ఉంది, ఇంకా ఆరెంజ్ ప్లాంటేషన్స్ ఉంది, ఇంకా గ్రేప్స్ ఉంది. ఇక్కడ నుంచి ఆరెంజ్, గ్రేప్స్ ఇదన్నీ మన తెలంగాణకి కానీ అవుట్ ఆఫ్ ద కంట్రీలో కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో మనకి అందుకే ఈ కూర్గ్ ఏరియా స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అట్లా అని చెప్తుంది. చూడండి ఎంత మంచి ప్రశాంతంగా ఏరియా చూడండి. అక్కడ ఇక్కడ మన ఇల్లు చూడొచ్చు.
చూడండి గైస్, ముందే కూడా అది ఫారెస్ట్ కాదండి, అది అన్ని ప్లాంటేషన్స్. ఒకరొకరే ల్యాండ్ అది. ఈ ల్యాండ్ లోపల వాళ్ళు ఏంటి ఏదో అవసరం ఉన్న ప్లాంటేషన్స్ వాళ్ళు చేస్తుంది. ఇది చూడండి, ఇది యాక్చువల్లీ ఇది ఆఫ్ రోడ్ కాదు, కానీ ట్రావెలింగ్ బాగా రేర్గా ఉంది. బస్ వెహికల్స్ బాగా రేర్గా ట్రావెలింగ్ చేస్తుంది. చూడండి గాయస్, ఇట్లా చూసుకోండి ఉండే ఎంత మంచిది తెలుసా. ఒక్కసారి మీరందరూ కూడా ఇట్లాంటి ఉన్న ప్లేస్లో కొంచెం ట్రావెల్ చేయండి. నేను ఉన్న చెప్పినది ఇది చూడండి. ఈ బిల్డింగే మన కూర్గ్ డెంటల్ కాలేజ్. ఇదే 100 acres మోర్ దాన్ ఉంది. ఇట్లనే చాలా స్పేస్ ఆక్యుపై చేసి మనకు చూడొచ్చు. ఇది ఎంట్రన్స్, ఇది మొత్తం ఈ కూర్గ్ డెంటల్ కాలేజ్ ఎంట్రన్సే. చూడండి, బాగా మంది జనాలు ఇక్కడికి వచ్చేస్తాయి డెంటల్ క్లియర్ రిపేరింగ్ కోసం. ఇక్కడ నుంచి చూడండి, ఇది కూడా హిల్ టాప్లో ఉంది. ఇది హిల్ టాప్ వ్యూవే, టాప్ ఆఫ్ ద హిల్. చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత గ్రీనిషా మనకి ఆంబియన్స్ని చూడొచ్చు. చూడండి, ఇది డెంటల్ కాలేజ్ బిల్డింగ్. మనం లెఫ్ట్ సైడ్లో చూసిన అన్ని డెంటల్ కాలేజ్ బిల్డింగే. ఒక మెడికల్ కాలేజ్ లాగానే కనిపించలేదు. ఏంటంటే చాలా కామ్ అండ్ క్వైట్ ఏరియా. ఇక్కడ ఎంత డిస్టర్బెన్స్ లేదు. సో మనకు ఈ సమ్మర్ హాలిడేస్లో కానీ మన పిల్లలతో పాటు మనం ఇట్లాంటి హోమ్ టూర్ చేయాలి ఖచ్చితంగా. అప్పుడు ఉన్నప్పుడు మీకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఆగుతుంది. యాక్చువల్లీ ఇక బిల్డింగ్ చూడడం కాదండి, ఇట్లాంటి ప్రశాంతమా, ఇట్లాంటి గ్రీనిష్ ఏరియా చూడాలి. ఇది చూసి అక్కడ ఉన్న క్లైమేట్ ఏంది, అక్కడ ఉన్న ఏంది, వాళ్ళది కల్టివేషన్ ఏంది, ఇదన్నీ మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు కూడా ఏంటి ఇట్లా కూడా ఒక ప్లేస్ ఉన్నదో అట్లా అని తెలుస్తుంది. చూడండి గాయస్, ఇదన్నీ బిల్డింగ్ ప్లానేషన్. ఇక్కడ ఒక మన ఫిలిం యాక్ట్రెస్ రష్మిక మందాన ఒక 1000 acres ఆఫ్ టీ ఎస్టేట్ కూడా ఉంది. తనకు ఒక పెద్ద రిసార్ట్ కూడా ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ నాకు ఇప్పుడు టైం లేదు చూపించడానికి. చూడండి, ఇదన్నీ టీ గార్డెనే. ఇప్పుడు మనం చూసిన అన్ని ఇది టీ గార్డెన్. ఇప్పుడు టీ ఆల్రెడీ కట్ అయింది. దే హ్యావ్ కట్ ద లీవ్స్ ఆఫ్ ద ట్రీ. సో నౌ ఇది ఇప్పుడు అది చిన్న టీ చెట్టు ఉంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది కాఫీ ప్లాంటేషన్. ఇప్పుడు ఇది మొత్తానికి కాఫీ ప్లాంటేషనే. కాఫీ కూడా ఇట్లనే చిన్న చెట్టుగా పెరుగుతుంది. ఎక్కువ హైట్ లేదు, ఒక 1 meter హైట్లో పెరుగుతుంది కావచ్చు. 1 or 1.5 meter, మ్యాక్సిమం 2 meter కూడా రాదు. అట్లా చెట్టుగా పెరుగుతుంది. అది నుంచి మనకు కాఫీ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా రిచ్ పీపుల్. వాళ్ళకు బయట ఎక్కువ మంది లేడీస్ బయటికి రావడం, వారికి వచ్చినా కూడా వాళ్ళు చాలా మేకప్ చేసి ఉంటుంది. చాలా మేకప్ చేసుకోండి. వాళ్ళు ఈ క్యాషువల్గా కూడా లిప్స్టిక్ పెట్టుకోండి, ఇంకా పట్టు సారీ కట్టుకోండి, అట్లా చాలా టిప్ టాపా వచ్చిన వాళ్ళు. చూడండి ఎంత మంచి గ్రీనరీ. ఇది ఒక సైడ్ ఆరెంజ్ ఫీల్డ్ ఉంది, ఆరెంజ్ ఎస్టేట్ కాదు, ఆరెంజ్ ఫీల్డ్ ఉంది. ఇంకా ఇది లోపల్లో కూడా గ్రేప్స్ కూడా ఉంది అటు సైడు. మనకన్నా పోన దారిలో మనకు చూడొచ్చు. కానీ ఇప్పుడు మిమ్మల్ని అది లోపల్లో పోయి చూపించాలంటే మాకు టైం లేకుండా, ఈవినింగ్ అయింది, టైం లేకుండా కాబట్టి స్పీడ్గా వండి పోతుంది. చూడండి, ఇది మొత్తం కాఫీ ప్లాంటేషన్సే. కానీ ఇప్పుడు మనం ఫ్రీగా మనకు మూవ్ చేయడం కూడా కుదరలేదు. ఎందుకంటే ఇక్కడ కూడా టైగర్స్ అట్లా ఇట్లా వైల్డ్ యానిమల్స్ కూడా ఉండొచ్చు. అట్లా అప్పుడప్పుడు న్యూస్లో వస్తాయి కదా, మనకేం తెలియలేదు. అట్లా ఉండే కూడా మనకు లైఫ్ కూడా ప్రమాదం అవుతుంది. అది కూడా మనకి జాగ్రత్త ఎప్పుడమే ఉండాలి. మొన్న కూడా న్యూస్లో ఈ ఏరియాలో టైగర్ని చూసి అట్లా ఒక న్యూస్ వచ్చినా కాబట్టి మనం ఎప్పుడమే ఇట్లాంటివి ప్లేస్లు వస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇది ల్యాండ్, నాట్ ఫారెస్ట్ ఏరియా. People are living near to this area. Their houses we can see through this whole area. One house after their field, after another house, it is going on like this process. చూడండి గైస్, ఇప్పుడు తెలంగాణలో దగ్గర ఇల్లు ఉండే, ఇక్కడ దగ్గర కాదు. ఒక ఇల్లు వాళ్ళది ల్యాండ్. చూడండి, ఇప్పుడు ఒక ఇల్లు చూసింది కదా, ఇంకా దూరం ఒక ఇల్లు వస్తుంది. ఏంటంటే అది లోపల వాళ్ళది ల్యాండ్. అట్లా ఇప్పుడు ఏదో ఒక చిన్న కూర్గ్ టౌన్ దగ్గరికి ఎంట్రన్స్లో వచ్చింది, కానీ ఎవరూ బయటికి లేదు. ఏంటంటే ఇది సండే కాబట్టి ఎక్కువ మందికి బయటికి రావడానికి ఇష్టం లేదు కావచ్చు.
షాప్స్ అన్నీ క్లోజ్ ఉంది. కానీ ఈ వ్యూ మాత్రం మిమ్మల్ని చూపించాలి అట్లా అనుకోండి, నేను ఇప్పుడు ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తుంది గైస్. ఇది కూడా ఒక స్పెషాలిటీ ఆఫ్ కర్ణాటక కానీ కేరళ కానీ ఇట్లాంటి గ్రీనరీ మనకు బాగా చూడొచ్చు. మీకు అందరికీ నా వీడియో నచ్చింది అట్లా అని అనుకున్నాం గాయస్. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆన్ అవుతుంది గాయస్. ఇది కాఫీ ప్లాంటేషన్, ఇది చిన్న కాఫీ చెట్టు. ఇది నుంచి మనకు కాఫీ ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి కాఫీ సీడ్స్ లేదు. ఈ కాఫీ సీడ్స్ని మనం ప్లగ్ చేసి ఎండపెట్టి మిల్లిలో తీసుకుపోయి అదనే మనం పౌడర్ వేస్తుంది, తర్వాత అదనే అమ్మేస్తుంది గైస్. చూడండి, ఇదిలో కూడా చాలా కూల్ ఉంది ఏరియా. పాములు కూడా ఒకవేళ అక్కడక్కడ చూడొచ్చు. సో మనకి ఇక్కడ నిలబెట్టిన చాలా ఆంబియన్స్ చాలా కూల్గా కనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి గైస్, ఎంత మంచిగా ప్లేస్ ఇది. ఒక 1 acre 2 acre కాదండి, ఒక నియర్లీ 250 acres ఉంది. అట్లా నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది 250 acres అంటే బాగా దూరం ఉంది. ఓకే గైస్, మీకు అందరికీ నెక్స్ట్ వీడియో వరకు అందరికీ బై బాయ్.